హాయ్ గైస్, వెల్కమ్ టు రత్నాస్ ప్యారడైస్. ఆ మధ్య క్యాల్గరీ వెళ్ళాను కదండి. క్యాల్గరీ వెళ్ళినప్పుడు వాటర్ ట్యాంక్ లేక్ చూడటానికి వెళ్ళేప్పుడు ఇలా దారిలో ఇలా వెళ్తూ తీసిన వీడియో అనమాట. ఆ దారి అంతా ఎలా ఉన్నాయి, ఎంత చూడండి, ఎంత చక్కగా ఉందో గ్రీనరీ. ఈ సమ్మర్లో అలా గ్రీనరీ చాలా బాగుంటుంది. అందులో ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో వెదర్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది కదా వెదర్ కూడా. మేము వెళ్ళేప్పుడు బాగుంది. తర్వాత వెళ్ళిన తర్వాత కూల్ అయిపోయి బాగా వర్షం పడింది అనమాట. చూడండి ఎంత బాగుందో కదా. అలా మబ్బులు, ఆకాశం, ఇలా దారిలో వెళ్తూ అలా చక్కగా ఎంత మంచి వ్యూ అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం అనమాట. చాలా బాగుంది కదా చూడండి. వెదర్ బాగుంది, ఎండ లేదు, అలానే చలిగా కూడా లేదనమాట. అలా వెళ్తూ ఉంటే ఎంతో బాగా అనిపించింది. అక్కడ మేము ముందుగానే ఒక లాడ్జ్ రిసార్ట్ బుక్ చేసుకున్నాం అనమాట. అక్కడ అంతా కిచెన్ కూడా ఉంటుంది, డైనింగ్ హాలు, డైనింగ్ రూము, కిచెన్, ఒక అపార్ట్మెంట్ లాగా అనమాట. అక్కడ వంట చేసుకోవటానికి అన్నీ మేము తీసుకెళ్ళాం ప్యాక్ చేసుకొని. బయట తినలేం కదా, ఫుడ్ మనకు నచ్చదని దోశల పిండి, కూరగాయలు అన్నీ తీసుకెళ్ళాం అనమాట. రైస్ కుక్కరు, కానీ అక్కడ అన్నీ ఇచ్చేశారు మాకు. చాలా బాగుంది కూడా రిసార్ట్. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా బాగుంది కదా. ఎంత అలా వెదర్ మారిపోయింది సడన్గా, చల్లగా అయిపోయి అంత వర్షం పట్టడం మొదలైందనమాట. మేము వెళ్ళేసరికి ఇంకా మర్నాడంతా వర్షం పడింది. మేము బయటికి వెళ్ళలేకపోయాం, చాలా చలి ఎక్కువైపోయింది అనమాట. ఇంకా చలిలో బయటికి వెళ్ళాం, వర్షము చలి రెండు. ఊరికే కారులో కూర్చొని అలా తిరిగి వచ్చాం అనమాట. చూడండి వర్షం పడుతుంది కదా, ఆ పైన స్నో కూడా కనిపిస్తూ ఉంది. అలా ఊరికే కారులో తిరిగా అనమాట. రిసార్ట్లో ఉండి ఇంకేం చేయటానికి తోచక ఇలా కారులో తిరిగాము. వెదర్ బాగా ఫ్రీజింగ్ టెంపరేచర్ అయిపోయింది అనమాట. కిందకి దిగలేకపోయాము. జాకెట్స్ తీసుకెళ్ళబట్టి సరిపోయింది. జాకెట్స్ పట్టుకెళ్ళిపోతే చాలా కష్టమయ్యేది. ముందుగా అనుకోలేదు అసలు వర్షం పడుతుందని. అగో చూడండి వాటర్ ట్యాంక్ లేక్. కిందకి దిగలేదు, అలా చూస్తూ ఉండిపోయాం అనమాట. చాలా బాగుంది కదా. మీకు నచ్చిందా?